ప్రైజ్ ద లార్డ్. ప్రభునామములు అందరికీ వందనములు. యూట్యూబ్లో ఈ మధ్య నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియో చూడగానే ఖచ్చితంగా దీన్ని సవరించి సరిచేయాల్సిన అవసరం ఉంది అనిపించింది. అందులో ఆ సహోదరుడు చాలా చక్కగా మాట్లాడారు. అయినప్పటికీ దేవుని వాక్యానికి విరుద్ధమైన మాటలు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటో ఒకసారి గమనిద్దాం. యేసుక్రీస్తు వారు ఎప్పుడో చనిపోతే ఇప్పుడు నీ పాపాలు ఎలా పోతున్నాయి అంటే, ఎప్పుడో తయారు చేసిన టాబ్లెట్ ఇప్పుడు నువ్వు వేసుకుంటే నీ రోగం ఎలా పోతుంది? ఎప్పుడో వచ్చిన ప్రకృతిలో ఉన్నదాన్ని ఇప్పుడు నీ శరీరంలో కలుపుకుంటే నీ రోగం ఎలా పోతుంది అని మనం అడగాలి. ఆయన చనిపోతేనే ఎందుకు పోవాలి? ఎవరు చనిపోయినా పోవచ్చు కదా అంటే, ఆయన దగ్గర నుండి ఆత్మ వచ్చింది కాబట్టి. ప్రకృతి నుండి శరీరం వచ్చింది కాబట్టి, ఈ శరీరానికి ఏం కావాలన్నా మళ్ళా ప్రకృతి దగ్గరికి వెళ్ళాలి. దేవుడి దగ్గర నుండి ఆత్మ వచ్చింది కాబట్టి, ఈ ఆత్మకి ఏది కావాలన్నా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అంటే మీ లెక్క ప్రకారం ఈ మానవ శరీరము ప్రకృతి నుండి వచ్చింది, మానవ ఆత్మ అయితే దేవుని నుండి వచ్చింది, అంతేనా? మానవ శరీరము ప్రకృతి నుండి వచ్చింది అంటున్నారు కదా, అసలు ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది? అది దేవుని నుండి కాదా వచ్చింది? జస్ట్ వాళ్ళ తరపున ఒక క్వశ్చన్ అడుగుతున్నాం. ఇప్పుడు మనకు రోగం వచ్చినప్పుడు ఒకటి ఏదైనా టాబ్లెట్ కానీ ఏదైనా మెడిసిన్ వేసుకుంటుంటే ప్రాక్టికల్ గా జరుగుతుంది. అవును. కానీ యేసుక్రీస్తు వారు ఎప్పుడో చనిపోయినప్పుడు ఆ రక్తం ఇప్పుడు లేదు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్న విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారి రక్తము పాపాలను కడుగుతుంది అనుకుంటున్నారు. ఆయన శరీరము కాదు మన పాపాలను కడిగేది. ఆయన రక్తము అంటే ఆయన పరిశుద్ధత అని దాని అర్థం. ఆయన ఫిజికల్ రక్తం కాదు. యేసుక్రీస్తు రక్తము మన ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అలాగే రోమా పత్రిక 8వ అధ్యాయము 4వ వచనంలో ఏమని రాయబడిందో తెలుసా? మన పాపములకు ఆయన శరీరమందు, అనగా యేసుక్రీస్తు శరీరమందు మన పాపములకు శిక్ష విధింపబడింది అని వాక్యం సెలవిస్తుంది. మీరేమో యేసు రక్తము మన పాపములను కడగదు అంటున్నారు. అంటే ఇక్కడ మీ ఉద్దేశం కావాలని మీరు అలా యేసు రక్తాన్ని తక్కువ చేసి మాట్లాడడం లేదు, కానీ యేసు రక్తం భౌతికంగా అందుబాటులో లేదు కదా. అలాంటప్పుడు ఆ యేసు రక్తం ద్వారా మన పాపాలు ఎలా కడగబడతాయి అన్నదానికి సమాధానం చెప్పే క్రమంలో యేసు రక్తం అందుబాటులో భౌతికంగా ఎలాగో లేదు కాబట్టి ఆ యేసు రక్తంతో మన పాపాలు కడగబడట్లేదు అంటున్నారు. కానీ వాస్తవానికి యేసు నా కొరకు చనిపోయాడు, నన్ను ప్రేమించి నా పాపములు ఆయన మీద వేసుకొని నాకు బదులుగా ఆయన శిలువలో రక్తం గార్చాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, మరలా తిరిగి లేచాడు. ఈ విషయాలన్నీ కూడా ఒక వ్యక్తి విన్నప్పుడు అతని ఊహలు, తలంపులు, ఆలోచనలను ఆ మాటలు ప్రభావితం చేస్తాయి. దేవుడు తనను ప్రేమిస్తున్నాడని, తన పట్ల అంత శ్రద్ధ వహించి తన పాపముల కొరకు ఆయన శిక్ష చెల్లించాడని ఆ మనిషికి అర్థమయ్యేటట్లు చేస్తాయి. కాబట్టి ఆ మనిషి తనను ప్రేమించి తన కొరకు ప్రాణం పెట్టిన దేవుని తిరిగి ప్రేమించగలుగుతాడు. ఎప్పుడైతే మనిషి దేవుని ప్రేమించడం నేర్చుకుంటాడో దేవుని మాటలు మరింతగా వినడం నేర్చుకుంటాడు. అంటే కేవలం చెవితో మాత్రం కాదు, విన్నటువంటి మాటల్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. తద్వారా పాపము నుండి పూర్తిగా దూరమై దేవుని కొరకు ప్రత్యేకంగా పరిశుద్ధంగా జీవిస్తాడు. కాబట్టి యేసు రక్తమే మన పాపముల నుంచి మనల్ని విడిపిస్తుంది. ఆయన మన కొరకు రక్తం గార్చాడన్న విషయము మనల్ని ఆలోచింపజేస్తుంది. 2000 సంవత్సరాల క్రిందట ప్రభువు నన్ను ప్రేమించి నా కొరకు కార్యం చేశాడు, అదిగో ఆయన రక్తం దారులుగా కారిపోతుంది నా కొరకు అన్నది తన ఆత్మ సంబంధమైన నేత్రాలతో, తన ఊహలతో, తలంపులతో, ఆలోచనలతో చూడగలుగుతాడు. కాబట్టి తన పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగింది, నా పాపముల నుంచి నేను విడిపించబడడానికి ఇక నేను ఏమి చేయాల్సిన పని లేదు అన్న సంతృప్తికి మనిషి చేరుకోగలుగుతాడు. తద్వారా పాపము నుంచి వేరే దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించడం నేర్చుకుంటాడు. ఈ విషయాన్ని ఈ విధంగా అర్థం చేసుకుంటే మంచిది. ఉదాహరణకి ద్రాక్ష రసం తాగుతాం ఈరోజు యేసుక్రీస్తు రక్తంగా.
బల్ల తీసుకునే అందరికి తెలుసు క్రిస్టియన్స్ కి. అది అవును. ద్రాక్షరసమా యేసుక్రీస్తు వారి రక్తమా చెప్పండి? ద్రాక్షారసం. మరి దాన్ని యేసుక్రీస్తు మామూలుగా వారి అయితే రక్తం ఎలా? మామూలుగా చర్చిలో అయితే యేసుక్రీస్తు రక్తంగా ఆ! మనము ఒకవేళ మన శరీరానికి రోగం అయితే ఆయన రక్తం కడిగిద్ది. ఆత్మకి రోగం కాబట్టి ఆయన పరిశుద్ధత. ఆయన హ్మ్. భూమి మీద శ్రమ పడ్డాడు. దానివల్ల మన పాపాలు పోతున్నాయి. ఆయన రక్తం అంటే దాని ఉద్దేశం ఆయన నీ కోసం అంత శ్రమ పడ్డాడు, నీ కోసం చచ్చిపోయాడు అనేదాన్ని ఆయన రక్తం కార్చాడు అని ఎగ్జాంపుల్‌గా చెప్తారు. హ్మ్. అంతేగాని ఆయన రక్తము అనగానే ఆయన రక్తం అని గాదు. అట్లా అనుకుంటే ఆయన రక్తానికి బదులుగా ఈరోజు ద్రాక్షరసం తాగుతున్నాం గదా! ఇప్పుడు ద్రాక్షరసం అవును. కడగాలి పాపాలు. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి చదువుదాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పారు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. రొట్టె విరవడము, ద్రాక్షరసం తాగడము దేని కొరకట? అదే యేసు రక్తమని, యేసు శరీరమని మనల్ని భావించమన్నది దేని కొరకట? నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయాలి. ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి మనం చర్చిలో రొట్టె విరిచి ద్రాక్షరసం త్రాగుతూ ఉన్నాం. ఆయనను జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటి? ఆయన మన కొరకు మరణించాడు. అదే విషయాన్ని పౌలు కింది వచనంలో చెప్తాడు, గమనించండి. పౌలు ఏమంటున్నాడంటే, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రభువు వచ్చు వరకు ఆయన మరణాన్ని ప్రచురించాలట. ఈ పని చేస్తున్నప్పుడు చర్చిలో మనము రొట్టె విరిచి ద్రాక్షరసం త్రాగుతూ ఉన్నామంటే అది ఫిజికల్గా ఉన్న ద్రాక్షరసం మనలోనికి వెళ్ళేసి, ఆ రొట్టె మనలోనికి వెళ్ళేసి మనల్ని పరిశుద్ధపరుస్తుంది, పాపం నుంచి విడిపిస్తుందని కాదు. ఆ కార్యం చేస్తున్నప్పుడు ప్రభువు మన కొరకు మరణించాడు, మన కొరకు రక్తం కార్చాడు, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత, ఆయన కార్చిన రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ అన్న విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. అంటే తలస్తూ, ఊహిస్తూ, ఆలోచన చేస్తూ ఉన్నాము. ఆ గ్రహింపే మనల్ని స్వస్థపరుస్తుంది, మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. ఇక్కడ మొత్తానికి మీకు అర్థం కాని విషయం ఒకటి ఏంటంటే, మీరు ఆత్మను శరీరాన్ని వేరువేరుగానే చూస్తున్నారు. శరీరానికి రోగము వచ్చింది అది తగ్గాలంటే కేవలం శరీర సంబంధమైన విషయాలే ఉపయోగపడతాయి అనుకుంటున్నారు. ఆత్మ సంబంధమైన పాపం ఉంది, ఆ పాపం పోవాలంటే కేవలం ఆత్మ సంబంధమైన కార్యమే జరగాలనుకుంటున్నారు. కానీ అది పూర్తి వాస్తవం కాదు. ఎందుకంటే మన శరీర రోగాన్ని దేవుని ఆత్మ కూడా తగ్గిస్తాడు, లేక దేవుడు కూడా తగ్గిస్తాడు. అలాగే మన పాపరోగాన్ని, మన ఆత్మ కంటిన పాపరోగాన్ని పవిత్రుడైన మానవుడు అనగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క శరీరము, ఆయన రక్తం కూడా శుద్ధి చేస్తుంది. ఇలా ఎందుకో తెలుసా? భూమి మీద సృష్టించబడిన మనుషులు మొదటగా ఆత్మలోనే పాపం చేశారు, కానీ అది శరీరానికి సంక్రమించి శరీర మరణానికి దారితీసింది. అయితే ఈ శరీర మరణం కాస్త నిత్యత్వంలో శాశ్వతంగా ఆత్మ మరణించేటట్లు లేక నరకానికి అప్పగించబడేటట్లు చేస్తుంది. ఆత్మ నుండి శరీరానికి, శరీరం నుండి ఆత్మకు అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి కేవలము ఆత్మ సంబంధమైన విషయాలు మాత్రమే ఆత్మ సంబంధమైన విషయాలు సరిచేస్తాయనుకోవడము, శరీర సంబంధమైన విషయాలు మాత్రమే శరీర సంబంధమైన విషయాలు సరిచేస్తాయనుకోవడం మాత్రము సరిపోదు. దేవుడు ఆత్మ మరియు శరీరం, ఆయన అన్నిటినీ సరిచేయగలడు, అన్నిటినీ బాగు చేయగలడు. ఈ విషయం మీరు అర్థం చేసుకుంటే చాలా క్లియర్గా మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది.